ఇక పొన్నం సారు రైతుల గురించి చాలా గొప్ప మాటలు మాట్లాడండి అయ్యా. సారు మాటలు ఇన్నోళ్ళు ప్రతి ఒక్కరు సంబరపడుతున్నారు. రైతు కోసాలకని చెప్పి మేము చాలా ఏర్పాట్లు చేస్తున్నాం, వాళ్ళకు పిరిల కరెంట్ ఇస్తున్నాం, నీళ్లకు డోకా లేకుండా చూసుకుంటాం, వాళ్ళ మీద ఎటువంటి భారం పడొద్దని చెప్పి చాలా వాటికి రేట్లను సుతం తగ్గిస్తున్నాం. ఇంకా మీకు రైతులారా మీకు ఇత్తనాలు లేవా, మా ఆఫీస్కు రండి నేను పిరిల ఇత్తనని చెప్పి పొన్నం సార్ అన్న మాటకు ప్రతి ఒక్క రైతు అయితే సంబరంతో సప్పట్లు కొడుతున్నాడు అయ్యా. రైతుల సంక్షేమానికి మొదటగా ప్రాధాన్యత ఇచ్చుకుంటా పిరిల కరెంటు, సాగునీరు, పెట్టుబడి సహాయము, మద్దతు ధర వంటి వాటిని ప్రవేశపెట్టి రైతులకు ఏ తక్లీఫ్ లేకుండా కాంగ్రెస్ సర్కారు రైతులకు పెద్దపీట ఎత్తున్నదని చెప్పి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అన్నాడయ్యా. ఇంకా హుస్నాబాద్ మండలంలో పందిళ్ళ గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మందాటి వెంకటరెడ్డి అనే ఒక రైతు పొలంలో ఎడ్లతోని నాగలి దున్ని రైతులతోని కలిసి మంత్రి సారు పెసర ఇత్తనాలను కూడా చల్లిండయ్యా. ఇక ఈ సందర్భంగా మంత్రి సార్ మాట్లాడుకుంటా ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు దుక్కి దున్ని ఇత్తనాలు ఎత్తరని చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి పాడి పంటలతోని తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తుల ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని నేను ఆకాంక్షన ఎత్తున్నా. అందుకు మా సర్కారు సహకారం పక్కాగా ఉంటది. దీనికి తోడు రైతుల శ్రమ, సంకల్పం, ప్రకృతి ఆశీర్వాదం ఉండాలని అన్నాడు. ఇక ఈ ప్రాంత రైతాంగాన్ని వ్యవసాయ విధానాల పద్ధతుల మీద కూడా రైతులను ప్రోత్సాహం చేసే ఉద్దేశంతోనే 3 రోజుల పాటు రైతు మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుడు అవుతున్నదని చెప్పుకుంటా వచ్చిండు. దీని ద్వారా రైతులు కూడా పంటలు, యాంత్రీకరణ తదితర అంశాల మీద కూడా అవగాహన వాళ్ళకు ఒకటి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలియని విషయాలను కూడా మనం రైతులకు చెప్పే అవకాశం ఉంటది. రైతులు ఒక్క గుంట కూడా బీడు భూమి లేకుండా వరి, మొక్కజొన్న, ఆయిల్ పాము ఇంకా ఏదైనా మీకు దోసిన పంటలు వేయాలని చెప్పుకుంటా వచ్చిండు. ఇత్తనాలు వేసుకునే శక్తి లేనోళ్ళు క్యాంపు ఆఫీస్కి వచ్చినట్లయితే మేమే పిరిల ఇత్తనాలను కొనుగోలు చేసి సరఫరా చేస్తామని చెప్పి అన్నాడు. ఏరువాక సందర్భంగా రైతు సోదరులకు శుభాకాంక్షలు చెప్పిండయ్యా పొన్నం సారు. ఇక ఏదేమైనా పొన్నం సార్ ఇట్లా రైతుల కోసానికని చెప్పి ఆలోచన చేసి మాట్లాడుతున్న మాటలకైతే ప్రతి ఒక్క కామన్ రైతు కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయ్యా. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ దంపతులు పట్నంలో ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర మహోత్సవం చివరి రోజు అవుడుతోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ఎండి తొడుగులు అలంకరణ చేసి శండి హోమం కార్యక్రమంలో సుతం పాల్గొని ప్రత్యేకమైనటువంటి పూజలు చేసినరయ్యా పొన్నం ప్రభాకర్ సార్ దంపతులు. ఇంకా అంతనే కాకుండా ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి సమృద్ధిగా పంటలు వండాలని చెప్పి రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని ఏడుకున్నాడయ్యా మంత్రి పొన్నం సారు.